ఇగో నేను ఎగ్జామ్ ఫీజు కట్టాలి, నాకు పైసలు ఇయ్యమ్మా. ఎంతరా? 10,000 అమ్మా. సరే మీ దోస్తు గాని ఫోన్ చేసి నేను అడుగుతా ఒకసారి. మళ్ళా నీకు ఫోన్ చేస్తాడు ఏమంటాడు. అమ్మా 10,000 కాదే 8,000, నేనే మర్చిపోయినా. 8,000? సరే మీ మేడానికి ఫోన్ చేసి నేను ఒకసారి అడుగుతా. అమ్మా 8,000 కాదే, నేను మళ్ళా మర్చిపోయినా, 6,000. 6,000రా? సరే నేనే మీ కాలేజ్ కాడికి వచ్చి ఎగ్జామ్ ఫీజు కడతాపా. నువ్వు కాలేజ్ కాడికి వచ్చి ఏం చేస్తావమ్మా, నాకు పైసలు ఇయ్య, నేను ఉండబోతా. నువ్వెందుకు అంత భయపడతావురా? ఏం కాదు, నేను వచ్చి కడతాపా. 6,000 కూడా కాదు, నేను మర్చిపోయినా కంగారులా, 3,000. నువ్వు ఈడ కూర్చోరా. అరే నిన్ను కొట్టా తిట్టా, ఎగ్జామ్ ఫీజుకి ఎక్కువ పైసలు అడిగి మిగిలిన పైసలతో మీరు ఏం చేస్తాను చెప్పురా. అమ్మా మనం నన్ను కొట్టద్దు. నీవి నొట్టురా చోటుగా, నీవి నా చెయ్యి కూడా అయ్యా చెప్పు. అమ్మా అంటే అది పైన్ షాప్ లో 1,500, పాన్ షాప్ లో 500, చాయ్ షాప్ లో 300. ఇలా ఖాతాలు ఉన్నాయమ్మా, నువ్వు ఇటు ఎక్కువ పైసలు ఇచ్చినావు అనుకో, పోయి ఆ ఖాతా కడతానే. పోరాని కాలేజీ పోయి చదువుకోరా అంటే చదువు తప్ప అన్ని చేసేస్తాడు, మళ్ళీ మీదకెళ్ళి అన్నే పైసలు అడుగుతాడు.